హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. పూజకు పనికిరాని పుష్పం, మన ఎర్రి పుష్పం ఎంత తప్పు చేశాడు అంటే, సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా సినిమాలోకి జనాల్ని తీసుకొచ్చే ప్రాసెస్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. టోటల్ టీం అంతా అట్టర్ ఫ్లాప్. సినిమా విషయం నేను మాట్లాడట్లే, సినిమా ఎలా ఉంది, బాగుందా బాగలేదా ఇవి మాట్లాడట్లే. అసలు థియేటర్ దగ్గరికి ఒక ప్రేక్షకుడు రావాలి అంటే ఖచ్చితంగా తనకు కన్వీనియంట్ ఉండాలి. అలాంటిది వీళ్ళు 1200 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు టికెట్లు పెడితే ఎవడొస్తాడు మన సినిమాకి? ఎవడు వస్తాడు? పుష్ప ఐకాన్ బాబు, చిన్న లాజిక్ మిస్ అయ్యావు. దానివల్ల రిజల్ట్ ఏంటి తెలుసా? హైదరాబాద్ శ్రీరాములు థియేటర్లో టోటల్ థియేటర్ ఓనర్స్తో సహా అందరూ కలిపి మామిడిపల్లి వ్యాపారం చేస్తున్నారు. ఈగలు తోలుకుంటూ కూర్చున్నారు. ఖాళీ థియేటర్. ఎందుకు? నువ్వు చేసిన పనికి మాలిన పనుల వల్లే. ఎంత నెగిటివిటీ క్రియేట్ అయింది తెలుసా? టోటల్ మెగా ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో విరుచుకుపడి వీడియోలు చేస్తున్నారు. దానివల్ల కలెక్షన్లకి ఎంత బొక్క పడిందంటే నువ్వు ఆ బొక్కను ఊహించలేవు ఐకాన్ బాబు. భారీ బొక్క. మరి ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటో, మరి ఐకాన్ బాబు పరిస్థితి ఏంటో, సుకుమార్ కష్టం ఏంటో. నిజంగా సుకుమార్ ఎంత కష్టపడు, 3 సంవత్సరాల సుదీర్ఘమైన కష్టం సుకుమార్ది. కేవలం నీ వల్లే, నువ్వు చేసిన పనికి మాలిన పని వల్లే మెగా ఫ్యాన్స్ని దూరం చేసుకున్నావు. ఏంటి నువ్వు సాధించింది? ఏంటి నువ్వు సాధించింది? అల్లు బ్రాండ్ అని ఊగిపోయి చివరికి అంత పెద్ద సినిమాని బొక్క బోర్ల పడేట్టుగా నువ్వే చేసావు. కంటెంట్ ఉంటే సరిపోదు, సినిమా బాగుంటే సరిపోదు, బిహేవియర్ ముఖ్యం మై డియర్ ఐకాన్ బాబు. ఇప్పటికైనా నీకు తెలిసి వస్తుందని అనుకుంటున్నాను. లేదు ఇంకా విర్రవి అయిపోయి చేస్తావు అనుకుంటే ఇక మెగా ఫ్యాన్స్, జన సైనికులు, వీరమహిళలు కోసుకుంటూ వెళ్తారు. చెప్పుకుంటూ కాదు, కోసుకుంటూ వెళ్తారు. సో సినిమా ఇండస్ట్రీలో నీ కెరియర్ పదిలంగా ఉండాలి అంటే ఇప్పటికైనా మారు. ఈ రిజల్ట్తో అయినా మారు. ఏం చేయలేరు, ఏమీ పీకలేరు అని అన్నావుగా. ఏం పీకారో ఫస్ట్ రోజు నుంచే చూడు. నీ రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఫస్ట్ రోజు నుంచి, నీ కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఫస్ట్ రోజు నుంచే చూడు. మెగా ఫ్యాన్స్ దెబ్బ ఎలా ఉంటుందో ఫస్ట్ రోజు నుంచే చూడు. వరల్డ్ వైడ్ ఇష్టం వచ్చినట్టు నాకు అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ చేయకపోయినా పర్లేదని చెప్పేసి విర్రవీగావు కదా. తెలుగు సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ చేయకపోతే, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయకపోతే, జన సైనికులు, వీరమహిళలు సపోర్ట్ చేయకపోతే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయకపోతే ఎలా ఉంటుందో రిజల్ట్ ఈరోజు నుంచి చూడు. కింద పైన తడిసిపోద్ది. నాకు తెలిసినంతవరకు నువ్వు బాగానే ఉంటావు. 300 కోట్లు వెనకల నొక్కి దుబ్బేసావుగా, నువ్వు బాగానే ఉంటావు. సంక నాకిపోయేది ప్రొడ్యూసర్లే. వాళ్ళ ఫైనాన్స్ నువ్వు కడతావా? ఇప్పుడు వాళ్ళ కలెక్షన్ హార్ట్ అటాక్ ఒకటే తక్కువ. ఈరోజు నుంచి ప్రొడ్యూసర్లకి హార్ట్ అటాకే తక్కువ. వాళ్ళని కాపాడు. మరి ఇచ్చేయి, నీ రెమ్యూనరేషన్ అంతా ఇచ్చేయి. 300 కోట్లు అని డ్యాన్సులు వేయడం కాదు. నష్టాలు వచ్చినప్పుడు భరిస్తావా? ప్రొడ్యూసర్ల గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించు. నువ్వు నిజంగా మనిషివైతే ఆలోచించు వాళ్ళ గురించి. ఎందుకంటే ఆల్రెడీ డిక్లేర్డ్ కలెక్షన్లు ఉండవు. సినిమా ఎలా ఉన్నా సరే కలెక్షన్లు ఉండవు, కలెక్షన్లు రావు. ఎందుకంటే నీ క్యారెక్టర్ వల్లే నువ్వు చేసుకున్న నాశనం ఇది. పుష్ప మీద ఎంత వైలెంట్గా రియాక్ట్ అవుతుందో తెలుసా తెలుగు సినిమా ఇండస్ట్రీ? ఒక్క హీరో ఒక్కరన్నా సపోర్ట్ చేస్తున్నారా? టోటల్ మెగా ఫ్యామిలీ అంతా సైలెంట్ అయిపోయింది. నాగబాబు వారు ఊరుకోలేక టప్పున ట్వీట్ పెట్టాడు నీ గురించే. అది మళ్ళా దాపరికం ఏం లేదు, దొంగ తిరుగులు ఏం లేవు, నీ గురించే పెడుతున్నాడు. సంక నాకిపోకముందే రియలైజ్ అవ్వు మై ఐడియర్ ఐకాన్ బాబు అని చెప్పేసి ఇండైరెక్ట్గా పెట్టాడు. నేను డైరెక్ట్గా చెప్తున్నా,
నీ గురించే, నీ పనికిమాలిన క్యారెక్టర్ గురించే. మారు, మనిషిగా మారు ఇప్పటికైనా. పుష్ప 2ను సంకనాగిపించావు నీ చేతులతోనే. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది నువ్వే. ఎస్పెషల్లీ సుకుమార్ గారికి నువ్వే సమాధానం చెప్పాలి. తన కష్టాన్నంతా, 3 సంవత్సరాల కష్టాన్నంతా నీ పనికిమాల క్యారెక్టర్ వల్ల సర్వనాశనం చేసావు. ప్రొడ్యూసర్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు 300 కోట్లు నువ్వు ఇంట్లో పెట్టుకోవడం కాదు. నువ్వు నిజంగా మనిషివైతే, సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి మనిషివైతే ఇప్పటికైనా ప్రొడ్యూసర్లను కాపాడు. ఈరోజు నుంచి ప్రొడ్యూసర్లకి హార్ట్ అటాక్ కాదు, స్ట్రోకుల మీద స్ట్రోకులు వస్తాయి. ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పూజకు పనికిరాని పుష్పం ఈ ఐకాన్ బాబు. ఎందుకు పనికిరాని ఐకాన్ బాబు? ఎవరికైనా పనికొస్తున్నావా? నీ తండ్రికి, కన్న తండ్రికి ఆయన మాట ఎప్పుడైనా వింటున్నావా? వినట్లే. నీ ఫ్యాన్స్ అన్నావు, ఆర్మీ అన్నావు, ఒక్క అన్నావు. కాపాడమని వచ్చి, నీ ఆర్మీని వచ్చి కాపాడమను. ఎక్కడ నీ ఆర్మీ? ఏం చేస్తోంది నీ ఆర్మీ? థియేటర్లు ఖాళీగా ఉంటే ఏం చేస్తుంది నీ ఆర్మీ? శ్రీరాములు థియేటర్ నింపు మరి నీ ఆర్మీతో. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. హైదరాబాద్ శ్రీరాములు థియేటర్ ఖాళీగా ఉంది, వెళ్ళి నింపు మరి మీ ఆర్మీని. ఎందుకు రావట్లేదు నీ ఆర్మీ? పెయిడ్ బ్యాచ్. చిటికేసి చెప్తున్నా. అదే పవన్ కళ్యాణ్ సినిమా అయితే మొత్తం జన సైనికులు, వీరమహిళలు, మెగా ఫ్యాన్స్తో హాలు దద్దరిల్లిపోతాయి. ఆ దమ్ము నీకుందా? ఎప్పటికీ రాదు. ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు చేరుకోలేవు. నీ వల్ల కాదు అది. ఊగిపోవడం కాదు. మై డియర్ ఆర్మీ స్టేజ్ మీద. నీ ఆర్మీ ఇప్పుడు రావాలి మరి. నిన్ను కాపాడాలి, ప్రొడ్యూసర్లను కాపాడాలి. దమ్ము ఉందా? మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తలుచుకుంటే ఎలా ఉంటుందో ఈరోజు నుంచి నీకు తెలిసి వస్తుంది. సో అప్డేట్లు వస్తూనే ఉంటాయి. మా నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే, ఈరోజు రిలీజ్ టైంలో వరుసగా వీడియోలు వస్తూనే ఉంటాయి. నాన్ స్టాప్ ఎదుర్కోంక. సోషల్ మీడియాలో ఈ నెగిటివిటీని ఎదుర్కోంక. కలెక్షన్లు ఎలాగూ లేవు, ఖాళీ కూర్చుంటావుగా, ఇన్ని చూసుకుంటుండే వీడియోలు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. కంటిన్యూగా పుష్ప మీద, ఐకాన్ బాబు మీద వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.